అంటున్నారు. కాబట్టి సుందరకాండ మనకి నేర్పేటటువంటి విషయాలు అవి. ఆయన దక్షిణ నుంచి ఉత్తరానికి బయలుదేరతాడు. ప్రారంభం చేస్తున్నా హనుమ ప్రారంభం చేస్తూ ఏమంటాడు? తతో రావణన్యతాయా సీతాయా శత్రుఘర్షణ వివేష పదనం చేస్తూ చారణ చరిచేతది. ప్రారంభం శ్లోకం సుందరకాండలో తతో రావణన్యతాయా తత్ అనే పదంతో ప్రారంభమైంది సుందరకాండ. తత్ అంటే అర్థం ఏమిటి అంటే పరబ్రహ్మస్వరూపము అంటే అని అర్థం. అదే సుందరకాండ ముగిస్తూ ముగిస్తూ చివరి శ్లోకం ఏమిటో చూసండి. తతో విధావాగ్గురదీన భాషిణ శివాదిరిష్టాదిరభిప్రసాదిత జగామ శాంతిని మమ్మైదిలాత్మయ తవాతి శోకేన తధాతి పీడిత. తత్తుతో ప్రారంభమే తతో విధావాగ్గురదీన భాషిణ అని తత్తుతో అంచే. ఏ సృష్టి అయితే ఈ తప్పు నుంచి ప్రారంభమైందో ఈ సృష్టి అంతా చివరికి మళ్ళీ తప్పులోకి వెళ్ళిపోవాలి. అబ్బాయి మధ్యలో జరిగేదంతా కూడా నాటకమే. దీని గురించి నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. సత్యం సత్యం పునఃసత్యం ఏమిటి అంటే తప్పు మాత్రమే. తప్పు నసి ఆ తప్పు అదే నేనే ఉన్నాను, ఆ ఈశ్వర స్వరూపాన్ని నేనే ఉన్నాను, ఈ భావన రావాలి. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ని కుర్వంతు కర్మాన్ని భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినావిముక్తి నసిద్యతి బ్రహ్మ శతాంతరైతి. వివేక చూడడంలో శంకర భగవత్పాదులు అంటారు. వదంతు శాస్త్రాన్ని నువ్వు ఎన్ని శాస్త్రాలు తెలుసుకో లాభం లేదు. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ని కుర్వంతు కర్మాన్ని నువ్వు ఎన్ని కర్మలైనా ఆచరించి ఎన్ని యాగాది కృతులైనా చేయి. కుర్వంతు కర్మాన్ని భజంతు దేవతా ఈశ్వరుని అన్నిసార్లైనా తెలుసుకో. కానీ ఒక విషయం నీకు అవగతం అవ్వాలి. ఏంటో తెలుసా? ఆత్మైక్య బోధేన వినావిముక్తి. ఈ లోపల ఉన్నటువంటి జీవుడు లోపల ఉన్నటువంటి పదార్థం పరమాత్మ ఒకటే అన్న విషయం నీకు అవగతం రాకపోతే నసిద్యతి బ్రహ్మ శతాంతరేతి. నీకు మోక్షం అనేది 100 మంది బ్రహ్మలు వెళ్ళిపోయినా సరే నీకు మోక్షం రాదు. గుర్తుపెట్టుకో. బ్రహ్మ యొక్క జీవితకాలం అంటే మామూలు సంవత్సరం కాదు. మనకు ఒక కల్పం అయితే ఆయనకు ఒక పూట ఒక కల్పం గడుస్తుందండి. కల్పం అంటే 75 మన్వంతరాలు. మన్వంతరం అంటే 100 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. అటువంటి 100 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. అటువంటి 75 మన్వంతరాలు అయితే ఒక కల్పం. అటువంటి కల్పం అయితే బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది, ఒక పూట అవుతుంది. అటువంటి బ్రహ్మకి 100 సంవత్సరాలు నిండితే ఆయనకు ఆయుష్ అయిపోయినట్టు లెక్క, బ్రహ్మగారు వెళ్ళిపోయినట్టు లెక్క. అలాంటి బ్రహ్మగారు 100 మంది వెళ్ళిపోయినా నువ్వు జీవితంలో పుడుతూ ఉంటావు, చూస్తూ ఉంటావు. పునరభిజననం పునరభిమానం పునరభిజటని జటరేజనం ఏ సంసారే బహుదుస్తారే కుపయాపారే పాతిమురారే. ఇది ఎప్పుడేంటి ఏదో ఒక యోని ద్వారంలో ప్రవేశించడం, అక్కడ 8 నెలలు వాకింగ్ చేయడం, మళ్ళీ బయటికి రావడం. అది కుక్క అవ్వచ్చు, పన్ను అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, దేవత అవ్వచ్చు. కానీ పుట్టడం తథ్యం. నరత్వం దేవత్వం నగన మృగత్వం నిషగదా పశుత్వం గీతత్వం బహుదు విగతత్వార్జనం సవాత్మత్వారాజ్య స్మరణ పరమానందల హరి విహారావత్వం చేత్ హృదయం హరించేన ఉష. నువ్వు మనిషి అయి పుట్టు, జంతువుపై పుట్టు, పురుగువై పుట్టు, కీటకమై పుట్టు, దేవతమై పుట్టు, ఏదై పుట్టినా సరే నా ఆత్మ అనేది ఎప్పుడు కూడా నీ కాదు సర్వదిశనం దయిందేలా చూడమేశ్వర అని కోరుకున్నాడు. అందుకనే ఆయన. కాబట్టి నువ్వు ఏ జంతువు కింద పుట్టా, ఏ ప్రాణి కింద పుట్టావన్న విషయం కాదు. లోపల ఉన్న జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్న విషయం ప్రతి జీవుల్లోనూ ఆనందపడిపోతూ. అందుకనే ఆయన నాలో ఉన్న జీవుడు అవతల ఉన్న జీవుడు ఒకటే అని చూసి శత్రువుల్లో కూడా అలా చూశాడు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. మారతారని. కాబట్టి వాళ్ళు మారకపోయేటప్పటికీ ఇంకా సృష్టి నడపాలి కాబట్టి, దుష్ట శిక్షణ చెయ్యాలి కాబట్టి, ఆయన అవతారం ప్రాప్తి నెరవేర్చాలి కాబట్టి అన్ని వాళ్ళు ఇచ్చింది. అయినా చివరికి చేసిందంటే ఆయనలో కనుకుంటే ఏదైనా ఆయనలోకి వెళ్ళాల్సిందే పదార్థం. కాబట్టి ఏమిటి అంటే ఆ యొక్క అవగతం నీకు రావాలి. దుర్లభం త్రయిమే వేతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. వివేక చూడడంలో శంకర భగవత్పాదులు అంట. దుర్లభం ఇవన్నీ మూడు జీవితంలో నువ్వు లభించడం చాలా దుర్లభం. ఏమిటో తెలుసా? అది దైవానుగ్రహం ఉంటే కానీ నీకు లభించవు. ఒకటి మనుష్యత్వం. అసలు నేను ముందు మనిషిలో పుట్టడం చాలా అదృష్టం. ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని జంతువుల జీవరాశుల్లో కన్నా మానవుడిగా పుట్టడం చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. ఒకరికి ఒక సీఎం పని ఇచ్చి కూర్చోబెట్టారనుకోండి, వాడు 5 సంవత్సరాలు వాడి కేడల్లో ఉండి వాడు సరైనటువంటి పాలన చేయకుండా ఉన్నాడు అంటే వాళ్ళని ప్రజలు తర్వాత 5 సంవత్సరాల తీసేస్తారు. వాడికి ఇంకా పని ఇవ్వరు. అలాగే మానవుడు అనేటటువంటి పాలన మాకు ఇచ్చారు.
ఈ పదవి మనకి ఇచ్చినప్పుడు దీన్ని మనం ఆ పదవికి సంబంధించిన విధంగా ఉపయోగించుకున్నావా లేదా, ఉపయోగించుకోలేదా మళ్ళీ రిచువలిస్టిక్ కింద ఏమి వెళ్ళిపోయిందే, మళ్ళీ ఏ కుక్కగానో నక్కగానో పనిగానో కింద వాళ్ళు వెళ్ళిపోతారు, పైకి వెళ్ళడం ఉండదు. ఇంకా మానవుడి తర్వాత వెళ్ళవలసింది ఇంకా దేవత కింద అవ్వాలి. దేవత కింద అవ్వలేదు అనుకోండి, దేవత కింద అవ్వలేదు అనుకోండి, వాడు ఆర్డర్ ఏమవుతుంది మళ్ళీ కింద వెళ్ళిపోవాలి, మళ్ళీ కింద నుంచి రావాలి మానవుడి దాకా. మళ్ళీ అది బాగా కదా అర్థం మీకు మానవుడు దాకా వచ్చేసారు. కమ్మ ఎక్కడో పిల్లలు కాదు పర్యంతం దగ్గర నుంచి ప్రారంభం చేసేవాడు జీవుడు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఆఖరికి చివరికి గోవు దాకా వచ్చి గోవు తర్వాత మానవులను వచ్చింది. మానవ జన్మ వచ్చిన తర్వాత వాడు యొక్క జన్మను సార్థకం చేసుకోకపోతున్నాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతాడు క్షమకెళ్ళిపోతాడు. మళ్ళీ ఎన్ని జన్మలు అవడానికి మళ్ళీ మానవుడి కింద రావాలి. అప్పటికైనా మళ్ళీ ఈశ్వరుడి గురించి చింతన వస్తుంది రాదు తెలియదు. కాబట్టి భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహిమితి రక్షత దుఃఖంకరణి. నువ్వు చదువుకున్నటువంటి దుఃఖంకరణ సూత్రాలు నీ జీవితంలో నీకు ఉపయోగపడవు. ఏదైనా నువ్వు సంపాదించుకున్న పుణ్యం ఏదైనా ఉంది అంటే గోవిందా 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 3 సార్లు కనీసం 3 సార్లు చెప్పు. భగవద్గీత కీచితీత గంగాజలవ కనికాతీత సుప్రగతి ఏన మురారి సమస్య క్రియతే తత్వమేనన్న చర్చ. ఆమె పట్టుకున్న వాడికి యమధర్మరాజుతో బంధం ఉండదు. గంగాజలాన్ని జీవితంలో ఒక్కసారి ఆచమనం చేయి, భగవద్గీతలో ఒక్క శ్లోకం చదువు. అందువల్ల నా ప్రవచనాల్లో ఎక్కువగా భగవద్గీత అంటే ఒక్క శ్లోకాన్ని చెప్తాను. కాబట్టి ఏంటంటే గంగాజలాన్ని ఒక్కసారి స్నానం చేయి, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువు, మనసారా గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయరా. అలా ఎవరైతే చేస్తున్నాడో వాడికి యమధర్మరాజుతో చర్చ అనేది లేదు జీవితంలో, గుర్తుపెట్టుకో. కాబట్టి అటువంటి మానవజన్మ వచ్చింది కదా నీకు. అటువంటి మానవజన్మ వచ్చినప్పుడు మనుష్యత్వం, ఆ మనుష్యత్వం రావడమే ఒక గొప్ప. అది రావాలని ఎంతో మంది ప్రయత్నం చేసినా వాళ్ళకి రాలేదు. దేవత కన్నా మనుషుడు గొప్పవాడు, ఆ విషయం తెలియదు వాడికి. శాస్త్రాలు అదే చెప్పాయి, పురాణాలన్నీ కూడా. ఒక దేవతగా ఉన్నాడనుకోండి, వాడు యజ్ఞం చేయడానికి అనర్హుడు, వాడు ఒక అభిషేకం చేయించుకోవడానికి అనర్హుడు, ఈశ్వరుడికి సేవ చేసుకోవడానికి అనర్హుడు. వాడికి ఎంత సమయం ఉందో అంతసేపు దేవతల మీద మళ్ళీ భూమి మీద పడాల్సిన వాడేవాడు. కానీ భూమి మీద ఉన్నవాడే ఈశ్వరుడి పాదాలు పెట్టుకుని మోక్షానికి జరగడు. మోక్షానికి వెళ్తే వాడికి పాపం ఉండదు, పుణ్యం ఉండదు, మోక్షమే. వాడికి దేవత కూడా ఉండవలసిన పనులు. అది సంపాదించాయా. మనుష్యత్వం వచ్చిందంటే ఆనందపడవలసినటువంటి విషయం. మనుష్యత్వం, ముముక్షత్వం. మనుష్యత్వం వస్తే తప్పు కాదు, ముముక్షత్వం రావాలి. ముముక్షత్వం అంటే ఈశ్వరుడు తప్ప వేరే పదార్థం లేదు ఈ జగత్తులో. ఆయన్ని ఎక్కడున్నాడు? ఇదేను నేను నేను అనుకుంటున్నాం కదా ఈ శరీరాన్ని చూపించి. అసలు ఈ నేనా నువ్వు. ఈ శరీరం నువ్వు కాదు, భూమిలో తెలుసుకోవాల్సిందే. లోపలికి వెళ్తూ వస్తున్నటువంటి వాయువుని చూసావా, అది నువ్వు కాదు, అది ఆకాశంలోనే కలుస్తుంది. మరి ఏది నువ్వు? ఇలా చూపిస్తున్నావు కదా, ఇక్కడ ఉన్నావని ఏంటి? అది ఏంటది? ఆ పదార్థం ఏంటి? అదే చైతన్య స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. ఆ చైతన్యం అన్ని జీవుల్లోనే ఉంటుంది. ఆ చైతన్యం లేదనుకోండి కోమ. ఇప్పుడు వాడు ఆహారం తింటున్నాడు, మలమూత్ర విసర్జన చేస్తున్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నాడు, బడ్డ మీద పడుకున్నాడు అనుకోండి, ఏమన్నా కోమాలో ఉన్నాడండి ఇతను అంటారు. అంటే అతనిలో చైతన్యం లేదు. చైతన్య స్వరూపమే ఈశ్వరుడు. మనం ఒక పని చేస్తున్నామంటే శక్తి కావాలి. ఆ శక్తి రావాల్సినటువంటి ప్రార్థన మాయాస్వరూపం ఎవరో అంటే అమ్మవారు. ఈ రెండు కలిస్తేనే జీవుడు అనేవాడు బ్రతకగలడు బయట. కాబట్టి నేనంటే ఇది కాదు, ఆ చైతన్య స్వరూపమే నేను. అది గుర్తుపెట్టుకో. ఆ చైతన్య స్వరూపం అన్ని జీవుల్లోనూ ఉంటుంది. అన్ని జీవుల్లోనూ ఆ చైతన్య స్వరూపం ఉంటుందంటే ఆ చైతన్య స్వరూపం నేనే. ఆ చైతన్యం తప్ప వేరే పదార్థం లేదన్న విషయం గుర్తుపెట్టుకో. ఈ పైన తేలి చుట్టూ ఎన్ని రకాలుగా రావచ్చు బయట, కానీ లోపల చైతన్యం మాత్రం ఒకటే. వాడు చేసిన కర్మను బట్టి వాడు వస్తుంది ఆ యొక్క శరీరం, అవునా కదా. కానీ లోపల ఉన్న చైతన్యం ఒకటారా విషయం గుర్తుపెట్టుకుని మర్చిపోవు. అది ముముక్షువుకు ఉండవలసినటువంటి లక్ష్యం. ఆ ముముక్షువుకు రావాల్సినటువంటి జ్ఞాపకం కూడా రావాలి. ముముక్షత్వం మహాపురుష సంశయ. ఆ ముముక్షత్వం రమ్మంటే కేవలం రమ్మంటే వస్తుందనుకున్నావా? మహాపురుషుల యొక్క ఆశ్రయం కలగాలి నీకు. సత్సంగత్వం జరగాలి. సత్సంగత్వంతో కూర్చుంటే నీకు మంచి విషయాలు తెలుస్తాయి. మంచి విషయాలు తెలియడం వల్ల ఆత్మ ఏంటి, జీవుడేంటి, చైతన్యం ఏంటి తెలుస్తుంది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ, ఈ 3 దొరకడం బలవం జీవితంలో నీకు. గుర్తుపెట్టుకో. నువ్వు మనుషుడుగా పుట్టడమే కాదు, మనుష్యుడుగా పుట్టినవాడు కూడా వాడు పొందలేనటువంటి ఎన్నో ఉంటాయి. ముముక్షత్వం రావాలి మనిషిలో పుట్టేవాడు. మొట్టమొదటి అది
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి వాడికే ముక్తి లభిస్తుంది. సత్సంగం ఎవరైతే చేస్తున్నాడో వాడికే ముక్తి. కాబట్టి పిల్లలకి నేర్చుకోవాల్సిన విషయం సత్సంగం. మంచి మాట ఎక్కడ వినిపిస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చోరు అబ్బాయి. ఇది శాశ్వతం కాదురా, పైకి వచ్చిపోయే ఉండాలి, ఎప్పుడూ ఉంటాయి. అది కాదు శాశ్వతం. విముక్షత్వం శాశ్వతం రా అబ్బాయి. సత్సంగం ఇలాంటి మంచి మాటలు చెప్పేవాడితో కూర్చో వెళ్ళి రోజుకో జరగంట. వాడు నేర్పితే నీకు దశ నిర్దేశం వాడు చేస్తాడు. అటువంటి వాడి ఆశ్రమం నీకు కలిగిన విముక్షత్వాన్ని కోరుకుంటాం. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం ఉండదు అప్పుడు ఏ విషయంలోనూ మీకు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. అప్పుడు ఆత్మ ఎప్పుడూ కూడా నిశ్చల స్థితిలో ఉంటుంది, అటు ఇటు పరిగెత్తదు. అది నాకు ఇది కావాలి అది కావాలని. నిశ్చలతత్వే ఆ విధంగా నిశ్చలంగా ఉన్నవాడు, ఏ కోరికలు లేనివాడు ఎవరైతే ఉంటాడో, నాకు చైతన్యం ఈశ్వరుడు తప్ప వేరే పదార్థం అక్కర్లేదు అనుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడికి నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ యొక్క జీవితం నుంచి విముక్తి కలిగి మోక్షాపేక్షలు వెళ్తాడు. కాబట్టి జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? రామచంద్ర ప్రభువుని చూసి ఆయన ఒక జీవిలో తాను నా శరీరంలో ఉన్న చైతన్య పదార్థం ఏమిటో అవతల వారి శరీరంలో ఉన్నటువంటి చైతన్య